నమస్తే, వెల్కమ్ టు లియో. నేను మీ జగన్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి 24 వరకు కూడా అన్నీ కల్తీలే అని చెప్పేసి గతంలో కూడా చాలాసార్లు డిస్కస్ చేశాం. అయితే ఇప్పుడు ఏపీలో ఉండే ప్రజలే కాకుండా తెలుగు ప్రజలే కాకుండా శ్రీ వెంకటేశ్వర స్వామి కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులందరూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వైపు చూస్తున్నారట. ఎందుకు అంటే 2019 నుంచి 24 దాకా దాదాపు 68 లక్షల లీటర్ల నెయ్యి కల్తీ జరిగింది అని చెప్పి సిట్ ముందు పెట్టిన తర్వాత ఇప్పుడు అందరి చూపు కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఉందట. అయితే గతంలో సెప్టెంబర్ 19 అనుకుంటా, నాకు తెలిసి అటు ఇటుగా 2024లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక రిపోర్ట్ తీసుకొని, లడ్డు ఏదైతే ఉందో ల్యాబ్ రిపోర్ట్ తీసుకొని దీంట్లో యానిమల్ ఫ్యాట్ కలిసిందట అన్న దాన్ని అది ఇప్పుడే పూర్తిగా సాల్వ్ కాదు కదా అని చెప్పేసి అనేటువంటి ఒక ధైర్యంతో వైసీపీ నేతలందరూ కూడా ఒక ముఖ్యమంత్రి ఎలా మాట్లాడతాడు అది ఇదని చెప్పి చాలా రకాల మాటలు మాట్లాడారు. చాలామంది వైసీపీ నేతలు ఆ మాటలు కూడా మనం విన్నాం. అయితే ఇదంతా పక్కన పెట్టి ఎప్పుడైతే అప్పటి ఈవో ధర్మారెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఆయన్ని సిట్ విచారిస్తున్నటువంటి టైంలో దాదాపు అన్ని విషయాలు కూడా బయట పెట్టేశాడు. అయితే ఇప్పుడు దీని మీద చాలా పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. ఇప్పటిదాకా ఈవో ధర్మారెడ్డిని ఎందుకు పిలవలేదు, ఇప్పుడు ఎందుకు పిలిచారు, పిలిచిన తర్వాత ధర్మారెడ్డి ఏం చెప్పాడు? అయితే ధర్మారెడ్డి ఖచ్చితంగా కల్తీ జరిగినటువంటి విషయం ఒప్పేసుకున్నాడని, ఆ ఒప్పుకున్నటువంటి విషయంలో ఈడీగా నాదేం పెద్ద పాత్ర ఉంటుంది, వాస్తవానికి దీనికి సంబంధించి పూర్తిగా చైర్మనే కదా బాధ్యుడు అని చెప్పినట్టు, అప్పటి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి కీలక పాత్ర దీంట్లో పోషించాడని చెప్పి ఏదైతే మనం చూస్తున్నాం. వైవి సుబ్బారెడ్డి గారి పిఏకి సంబంధించి తన అకౌంట్లో, అంటే ఒక పిఏ అకౌంట్లో దాదాపు 4.6 కోట్ల విలువైనటువంటి ఒక సంపద ఇప్పటికీ తన ఖాతాలో ఉందని, గతంలో ఒక్కొక్క రోజుకి 25 లక్షల నుంచి 30 లక్షల దాకా పడేదని చెప్పి, సో ఇప్పుడు ఉన్నటువంటి ఒక యావరేజ్ అమౌంట్ మాత్రం ఇదని, గతంలో ఎన్ని కోట్లు ఉన్నాయో తెలియదని, ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి గారి యొక్క అకౌంట్స్ కూడా పరిశీలిస్తున్నారని చెప్పేసి, అదే కాకుండా వైవి సుబ్బారెడ్డి గారిని కూడా విచారణకు పిలవడం జరిగింది. అయితే విచారణ 13వ తారీఖు ఈరోజు కావడంతో ఏం జరగబోతున్నది ఒక రకమైనటువంటి ఒక విశేషం. అయితే వాస్తవానికి వైవి సుబ్బారెడ్డి దీనికి పూర్తిగా కర్త కర్మ క్రియ అని చెప్పేసి సిట్ అయితే వెల్లడించబోతుంది. అయితే ముందుగా చెప్పినట్టు ఎందుకని అందరి చూపులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఉన్నాయంటే, ఏదైతే ధర్మారెడ్డి గారిని ఆయన వాస్తవానికి కేంద్ర ప్రభుత్వంలో చేసేటువంటి ఒక ఎంప్లాయీని తీసుకొచ్చేసి ఇక్కడ ఈవోగా పెట్టారు. అదేవిధంగా చూసుకుంటే వైవి సుబ్బారెడ్డి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన బాబాయ్. అదేవిధంగా చూసుకుంటే మిగతా చైర్మన్ ఎవరైతే ఉన్నారో గతం తర్వాత వచ్చినటువంటి భూమన కరుణాకర్ రెడ్డి, ఆయన కూడా ఒక క్రిస్టియన్ అయినా సరే గతంలో వెంకటేశ్వర స్వామికి సంబంధించి ఆయన నల్ల రాయ్ అని చెప్పేసి అన్నా సరే, వాళ్ళ కూతురు పెళ్లి అనేది క్రిస్టియానిటీ పద్ధతిలో జరిగినా సరే ఆయనను తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు గతంలో కూడా ఈ లడ్డు విషయంలో ఆయన చెబుతూ, ఆవులు మేత వేయడంలో ఏదన్నా కల్తీగా తింటే నెయ్యి కల్తీ అవుతుందట. ఇటువంటి రిపోర్టు ఏదైనా ఆవు కౌ సఫరింగ్ ఫ్రమ్ సీరియస్ అండర్ ఫీడింగ్, ఆవు సరిగ్గా తిండి తిననప్పుడు ఆ ఆవులో నుంచి పాలు తీసినప్పుడు కూడా ఇలాంటి రిజల్ట్సే వస్తాయంట. సో ఈ లాజిక్ ఎలా ఉంది అంటే, ఏదైతే గూగుల్కి మైండ్ అప్లై చేస్తే ఏఐ అవుతుంది అన్నట్టుగా ఆయన ఈ రకంగానే కనిపిస్తుంది ఈ యొక్క పద్ధతి కూడా. సో మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారి వైపే ఎందుకు చూపులు చూస్తున్నాయంటే, జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలు లేనిది మేమేమీ చేయలేదు అని చెప్పేసి ఇప్పుడు ఈడీ ఎవరైతే ఉన్నారో ధర్మారెడ్డి గారు ఆయన వెల్లడించడం జరిగింది. సో ఇప్పుడు చైర్మన్ సంబంధించి వైవి సుబ్బారెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు మనిషే, అదేవిధంగా ధర్మారెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు మనిషే, భూమన కరుణాకర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు మనిషే. జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా ఏది కూడా ఇంచు పొల్లు కూడా పక్కకు పోదు అని సంగతి తెలిసిన తర్వాత హిందువులైనటువంటి యొక్క ఎవరైతే ఉన్నారో ప్రపంచవ్యాప్తంగా ఆ భక్తులందరూ కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వైపు చూస్తున్నారు. ఏంటి అంటే, హిందూ మనోభావాల పైన మీరు ఆడుకుంటారా? కనీసం ఏదైతే వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి బ్రహ్మోత్సవాల్లో సతీ సమేతంగా ఇప్పటిదాకా ఎప్పుడు వెళ్ళి కూడా పట్టు వస్త్రాలు సమర్పించలేదు. అక్కడే అర్థమైపోతుంది మీ యొక్క చిత్తశుద్ధి ఏంటి వెంకటేశ్వర స్వామి పైన అనేది. అదిగాక ఏదైతే మీరు క్రిస్టియన్ అని చెప్పేసి, అదిగాక జగన్మోహన్ రెడ్డి గారే 4 గోడల మధ్య నేను బైబుల్ చదువుకుంటా అని చెప్పేసి అన్నాడు కాబట్టి ఆయన కనీసం వచ్చి డిక్లరేషన్ ఇవ్వమంటే ఇప్పటిదాకా కూడా తిరుమల మెట్లు ఎక్కలేకపోయాడు. సో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పు అనేది జగన్మోహన్ రెడ్డి గారికి అర్థమైంది, కానీ
మూర్ఖంగా మొండిగా ఉంటున్నాడు. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఒకే ఒక వ్యక్తి, కానీ హిందువులు కొన్ని కోట్లలో ఉన్నారు. సో ఈ మనోభావాల మీద ఆడుకున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పైన వారి యొక్క బృందం అయినటువంటి యొక్క వైవి సుబ్బారెడ్డి కావచ్చు, అదేవిధంగా కరుణాకర్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా గతంలో మనం చూసుకుంటే వైసీపీ నేతలు చాలా మంది కూడా ఏమన్నారండి, నిజంగా లడ్డూ తింటే వాంతులయ్యాయా లేకపోతే ఏమైనా అయ్యాయా అని చెప్పి మాట్లాడారు. సో నిజంగా దాంట్లో కలిపి ఉంటే చనిపోయేవారు కూడా అని చెప్పి చాలా మంది అన్నారు. అంటే మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? స్వామివారి భక్తులు ఎవరైతే ఉన్నారో గతంలో ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ మాట అన్న తర్వాత అందరూ కూడా విరుచుకుపడ్డారు. కానీ ఇప్పుడు సిట్ ఇచ్చిన నివేదికను బట్టి ఏం చేస్తారు? ఖచ్చితంగా ఇప్పుడు విచారణలో ధర్మారెడ్డి ఒప్పుకున్నటువంటి నిజాలు ఏవైతే ఉన్నాయో, అవును కల్తీ జరిగిందని చెప్పి ఒప్పుకున్న తర్వాత ఇప్పుడు హిందూ మనోభావాలు ఏవైతే ఉంటాయో తిరిగి తీసుకొస్తారని చెప్పి అడుగుతున్నారు. బ్రాహ్మణులు తిన్నారు అవి. ఇలాంటి ఏవైతే జరిగినటువంటి కల్తీ ఏవైతే ఉందో దీనికి సంబంధించిన సమాధానం ఎలా, దీన్ని పూర్తిగా ప్రక్షాళన చేయాలంటే ఎలా, ఏం చేయాలి అనే దానిపైన గతంలో చూసాం. టీటీడీకి సంబంధించి కూడా ఇది నిజమే అని చెప్పి తెలిసిన తర్వాత రమణ దీక్షితులు గారు కూడా దీనిపైన ఒక మాట అన్నారు, కాదు ఖచ్చితంగా అక్కడ కల్తీ జరిగిన సంగతి మాకు తెలిసింది, మాకు తెలుసు, మేము కంప్లైంట్ చేసినప్పుడు దాన్ని ఎవరు పట్టించుకోలేదని చెప్పేసి భూమన కరుణాకర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన హయాంలో కూడా కల్తీ జరిగిందని చెప్పినా సరే పట్టించుకోలేదని చెప్పి ఇప్పుడు రమణ దీక్షితులు గారు చెప్తున్నారు. సో ఇప్పుడు ధర్మారెడ్డి చెప్పింది అబద్ధమా, లేదా ఏపీ ప్రజలు చెప్తుంది అబద్ధమా, లేదా స్వామివారి భక్తులు చెప్తుంది అబద్ధమా, లేదా సిట్ చెప్తుంది అబద్ధమా, లేదా రమణ దీక్షితులు చెప్తుంది అబద్ధమా? సో ఇన్ని కోట్ల హిందూ మనోభావాలతో ఆడుకున్నటువంటి ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వైపు ప్రతి ఒక్క స్వామివారి భక్తుడి కళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైపే ఉన్నాయట. ఖచ్చితంగా హిందువులు లేదా స్వామివారి భక్తుల ఆగ్రహానికి ఖచ్చితంగా అతి త్వరలో గురి కాబోతున్నారని చెప్పేసి పెద్ద ఎత్తున అయితే వినిపిస్తుంది. పోలీస్ వ్యవస్థలు మేనేజ్ చేసి ఉంటారు, లేదా న్యాయ వ్యవస్థలు మేనేజ్ చేసి ఉంటారు. కానీ సో ఇప్పటిదాకా ఎన్నో వ్యవస్థలు మీరు మేనేజ్ చేసుంటారు, కానీ స్వామివారి భక్తులు మాత్రం మీరు మేనేజ్ చేయలేరు. ఖచ్చితంగా దీనికి తగినటువంటి ఫలితాన్ని మాత్రం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అనుభవించబోతున్నారు. అది అతి తొందరలో ఉందని చెప్పి అయితే ఏపీ ప్రజలు కాదు, హిందూ ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. సో మొత్తానికి హిందూ మనోభావాలు దెబ్బతినేసరికే జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏం కాబోతుంది అనేది చూద్దాం. మరి నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.